జంబులైకి తాగడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు, జంబులై తాగిన తర్వాత వైఎస్ఆర్ విగ్రహాన్ని తల తీయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది, వీటన్నిటి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసేటప్పుడు తేట తెల్లం అవుతుంది. ఇలా ఒక పక్క జంబులయ్య వైసీపీ క్యాండిడేట్ అని చెప్తుంటే షర్మిల గారు మాత్రం వేరే రకంగా వెళ్ళిపోయారు. ఆవిడకి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నో డౌట్. ఆవిడకి రాజ్యసభ మెంబర్ కూడా వస్తుంది ఇప్పుడు, నో డౌట్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. జగన్మోహన్ రెడ్డి చేతిలో అంత నలిగిపోయిన తర్వాత రాజ్యసభ రాకపోతే ఎలా రావాలి మీకు రాజ్యసభ మెంబర్షిప్? నేనే అంటున్నాను దానికి మీరు అడుగు పెట్టాలి పెద్దల సభలోకి. కానీ ఆవిడ ఒక విచిత్రమైన ట్వీట్ చేశారు. ఏంటంటే మహానేత దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం, కూటమిలో జైటీడీపీ, జనసేన, బీజేపీ ఫర్ ఆంధ్ర ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటు. ఇది చంద్రబాబు గారి రాజకీయ కక్షకు నిదర్శనం. ఓకే, నంద్యాల జిల్లా శ్రీనివాస్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమంటే దీంట్లో ఇది లిటరల్లీ చంద్రబాబు నాయుడు గారి కక్షకు నిదర్శనం ఏంటి? ఆయనకి ఏం అవసరం? తలొక్కటి ఎందుకు లేపిస్తారు? చంద్రబాబు నాయుడు గారి కక్షే పెట్టుకునే మనిషి అయితే విగ్రహమే లేపిస్తారు కదా.